కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. నీకు రాజకీయ భిక్ష పట్టిందే తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకో రోజా. మెగా డిఎస్సీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. గత మీ హయాంలో మీరు ఇస్తారన్న మెగా డిఎస్సీ హామీ గురించి మీ జగనన్నని ప్రశ్నించు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలుపుతా ఉంటే మీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. అప్పుడు నువ్వు మహిళగా నువ్వు ఏ గట్టి పీకడానికి వెళ్ళావు? నువ్వు మహిళల గురించి, మెగా డిఎస్సీ గురించి మాట్లాడతావు. కనీసం నిరసన కార్యక్రమాలకి మీ కార్యకర్తలు రాకపోతే 100 రూపాయలు ఇచ్చి తోలుకొచ్చిన పరిస్థితి మీ పార్టీని. నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఏ మొహం పెట్టుకుని రోడ్ల పైకి వస్తారు? కనీసం సిగ్గుసారి అనిపించదు కదా మీకు? మరోసారి చంద్రబాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు నీ కళ్ళు రాలబడకపోతే నేను తెలుగు మహిళనే కాదు అని హెచ్చరిస్తూ నా పేరు సి విజయలక్ష్మి, పట్టణ కోశాధికారి.